అయితే ఏం అడిగినావు? అడుగు, క్వశ్చన్ అడుగు. సార్ ఇది పంచకరణ సిద్ధాంతం గురించి చెప్పండి సార్. పంచకరణ సిద్ధాంతం కాదు, అది పంచీకరణం అంటారు దాన్ని. పంచీకరణ సార్. పంచీకరణం అంటే అది కొంచెం కాంప్లెక్స్ విషయం అని చెప్పి నీకు ఇంతకుముందు చెప్పిన. అవును సార్. దానికంటే ముందు ఫస్ట్ ఈ సృష్టి లోపట అంటే సృష్టి ఎలా ఏర్పడ్డది, సృష్టి ఎలా ఏర్పడ్డది అనేటటువంటిది ఫస్ట్ తెలుసుకోవాలా. తెలుసుకుంటే నీకు పంచీకరణము ఎలా జరిగింది, పంచీకరణంలో సృష్టి ఎలా ఏర్పడ్డది అనేటటువంటిది అర్థమవుతుంది. లేకుంటే అది అర్థం కాదు. ఓకే సార్. సైన్స్ ఏం చెప్తుందంటే అంటే యూనివర్స్ ఫార్మేషన్, సృష్టి ఏర్పడేటప్పుడు సైన్స్ పరంగా ఒక 2 సిద్ధాంతాలు మనకు ముందుకు వచ్చినాయి సైన్స్ లో. దాంట్లో సైన్స్ లో సృష్టి ఫలానా రకంగా ఏర్పడ్డది అని చెప్పడానికి వచ్చినటువంటి ఆ 2 సిద్ధాంతాల్లో మనకు ఐన్స్టీన్ ప్రతిపాదించినటువంటి ఒక సిద్ధాంతం ఉన్నది. దాన్ని సాపేక్ష సిద్ధాంతం అంటారు. E = mc². చదివే ఉంటాం అది. చదివాను సార్. ఇంకొక ముఖ్యమైన సిద్ధాంతము దాన్ని బిగ్ బ్యాంగ్ థియరీ అని అంటారు. అవును సార్. దీని ఆధారంగా ఉదాహరణకి మనం మొదటి తీసుకున్నాం అనుకో, ఇది E = mc², సాపేక్ష సిద్ధాంతం ఐన్స్టీన్ ప్రతిపాదించినటువంటిది. దాంట్లో ఏమంటాడంటే పదార్థం నుండి శక్తి ఏర్పడుతుంది, అదే రకంగా శక్తి నుండి పదార్థం ఏర్పడుతుంది. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. పదార్థం నుండి శక్తి ఏర్పడుతుంది, మళ్ళీ శక్తి నుంచి కూడా పదార్థం ఏర్పడుతుంది, తయారవుతుంది అని చెప్పేసి సాపేక్ష సిద్ధాంతం E = mc². E అంటే ఎనర్జీ, M అంటే ద్రవ్యరాశి. సో కాబట్టి పదార్థం నుంచి శక్తి, శక్తి నుంచి పదార్థం. సో ఈ రకంగా పరిణామం జరుగుతుంది అంటే ఏర్పడుతుంది అని చెప్పేసి సాపేక్ష సిద్ధాంతంలో. అది ఎట్లా ఏర్పడుతుంది? శక్తి ఏంది, పదార్థం ఏంది అంటే ఒక పదార్థం ఏర్పడేటప్పుడు అది ఎక్కడికి వెళ్ళి ఏర్పడుతుంది? పదార్థం అంటే ఒక శక్తి నుండి ఏర్పడుతుంది. మరి ఈ శక్తి ఎక్కడి నుంచి ఏర్పడుతుంది అంటే శక్తి మళ్ళీ పదార్థం నుంచి శక్తి ఏర్పడుతుంది. ఉదాహరణకి మనకి ఇది అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక బాంబు ఉన్నది అనుకోండి, బాంబ్ బ్లాస్ట్ అయింది. ఉదాహరణకి బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు ఏమేర్పడ్డది? పదార్థం ఏర్పడ్డదా, శక్తి నుంచి పదార్థం ఏర్పడ్డదా, పదార్థం నుంచి శక్తి ఏర్పడ్డదా? బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు పదార్థం నుంచి శక్తి ఏర్పడ్డది. పదార్థం అనేటటువంటిది బాంబు, అది పేలినప్పుడు దాని నుంచి వచ్చేటటువంటి శక్తికి అనేక రకాలైనటువంటి జీవరాశులు మరణించడం, పదార్థం నుంచి శక్తి. మరి శక్తి నుంచి కూడా పదార్థం ఏర్పడుతుంది కదా. ఉదాహరణకి శక్తి నుంచి పదార్థం ఏర్పడేటప్పుడు ఉదాహరణకి మనం ఏం చెప్తారంటే ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఇవన్నీ మనకు తెలుసు. శక్తి మామూలుగా 2 రూపాలలో ఉంటుంది. ఒకటేమో లోపల, రెండవదేమో బయట. అంటే పదార్థము లోపల ఉన్నటువంటి శక్తి, పదార్థానికి బయట ఉన్నటువంటి శక్తి. పదార్థం లోపల ఏ రకమైనటువంటి శక్తి ఉంటుందంటే ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్ల వలన ఏర్పడేటటువంటి శక్తి అది. సో దాన్ని మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ అంటే విద్యుదయస్కాంత శక్తి అని అంటారు దాన్ని. పదార్థం బయట ఉన్నటువంటి విశ్వం లోపల ఇంకొక శక్తి ఉన్నది, దాన్ని గురుత్వాకర్షణ శక్తి అని అంటారు. ఇట్లా 2 రకాలైనటువంటి శక్తులు ఉన్నాయి. విశ్వం ఏర్పడేటప్పుడు మనకు కనబడేటటువంటిది విశ్వం ఏదైతే పదార్థయుతంగా ఉన్నటువంటి విశ్వం ఇది. అయితే పదార్థయుతంగా ఉన్నటువంటి ఈ విశ్వము శక్తి నుంచి ఏర్పడ్డది. కాబట్టి సాపేక్ష సిద్ధాంతం అదే చెప్తుంది మనకు, శక్తి నుంచి పదార్థము, పదార్థం నుంచి శక్తి ఏర్పడవచ్చు అని చెప్పేసి చెప్తుంది. ఇంకా ఇదే విశ్వం ఏర్పడడానికి ఇంకొక థియరీ మనకు ప్రవేశపెట్టింది, బిగ్ బ్యాంగ్ థియరీ అనేది వచ్చింది. ఎట్లా ఏర్పడేది బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం ఈ విశ్వం అంటే ఒక అంధకారము, ఒక చీకటి నుంచి ఒక వెలుగు నెమ్మదిగా ఒక చిన్న సూక్ష్మాతి సూక్ష్మ సైజులో ఒక వెలుగు ప్రారంభమైంది. ఆ వెలుగు మెల్లమెల్లగా క్రమక్రమంగా విస్ఫోటనం చెందుకుంటూ విస్తరించుకుంటూ వెళ్ళిపోయింది.
అంటే విస్ఫోటనం చెందుకుంటూ విస్తరించుకుంటూ ఎక్స్పాన్షన్ అని అంటుంది. అట్లా ఆ శూన్యంలో నుంచి ఒక వెలుగు బయటకు వచ్చేసింది. ఆ వెలుగు విస్ఫోటనం చెంది ఆ వెలుగు విస్తరించుకుంటూ పోయింది, వ్యాపించుకుంటూ పోయింది. దాదాపు సెకనుకు కొన్ని కోట్ల కిలోమీటర్ల చొప్పున ఆ విస్ఫోటనము ఫలితంగా ఆ పదార్థం అనేటటువంటిది వ్యాపించుకుంటూ వ్యాపించుకుంటూ వెళ్ళిపోయింది. ఇట్లా వెళ్ళిపోయినప్పుడు ఆ పదార్థం యొక్క స్థాయి పెరిగినప్పుడు ఆ పదార్థం లోపల మనం ఇంతకుముందు చెప్పినటువంటి ఏదైతే గురుత్వాకర్షణ శక్తి ఉన్నదో, ఒక పదార్థం ఒక్కొక్క 10-20 పదార్థాలుగా విడిపోయినప్పుడు ఆ 10-20 పదార్థాల చుట్టూగా ఒక రకమైనటువంటి శక్తి వలయం ఏర్పడ్డది. దాని గురుత్వాకర్షణ శక్తి. సో దాని ఫలితంగానే మనకు నక్షత్రాలు, గ్రహాలు, సౌర కుటుంబ వ్యవస్థ, గ్యాలక్సీ ఇవన్నీ కూడా దాని ఫలితంగానే ఏర్పడ్డాయి. అట్లా ఒక శూన్యం నుంచి, ఒక అంధకారం నుంచి ఆ రకమైనటువంటి విస్ఫోటనం వలన ఆ కాంతి పుంజం అనేటటువంటిది వెలుగు వెదజల్లుతూ విస్ఫోటనం చెంది విశ్వమంతా వ్యాపించి, అంటే ఎక్స్పాన్షన్ అవుకుంటూ అనేక రకాలైనటువంటి ఒక దుమ్ము ధూళి రేణువులతో కూడినటువంటి అనేక రకాలైనటువంటి పదార్థాలుగా ముక్కలుగా విడిపోయి, ఆ విడిపోయినటువంటి వాటి మధ్య ఒక రకమైనటువంటి గురుత్వాకర్షణ బలం అనేటటువంటిది ఏర్పడి ఒకదాని చుట్టూ ఒకటి ఆ రకమైనటువంటి ఆకర్షణ బలం చేత దాని ఆధీనంలో ఉంటూ ఆ కక్షలో నియమిత కక్షలో తిరుగుతూ ఒక రకమైనటువంటి వ్యవస్థ, ఆ వ్యవస్థని మనం గ్యాలక్సీ అని అన్నాం. ఆ తర్వాత గ్యాలక్సీ నుంచి మళ్ళీ ఇంకొక రకమైనటువంటి అదే రకమైనటువంటి ఎక్స్పాన్షన్ మళ్ళీ ప్రారంభమై కొన్ని కోట్ల సోలార్ సిస్టమ్స్, దాని నుంచి ఇప్పుడు మనం ఉన్నటువంటి గ్రహాలు, భూమి కావచ్చు, ఇంకా మిగిలినటువంటి గ్రహాలు కావచ్చు, నక్షత్ర కూటాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆ రకంగా ఎప్పుడైతే నక్షత్రం యొక్క దాన్ని సూపర్ నోవా ఎక్స్పాన్షన్ అని అంటాం, ఆ నక్షత్రం యొక్క ఎక్స్పాన్షన్ అనేటటువంటిది ఎప్పుడైతే ఆ విస్ఫోటనం జరిగి ప్రారంభమైందో, సో వెంటనే ఈ వేడిగా ఉన్నటువంటి టెంపరేచర్, చాలా ఎక్కువ టెంపరేచర్ ఉన్నటువంటి సూర్యుని లాంటి కొన్ని కోట్ల సోలార్ సిస్టమ్స్ మనకి ఏర్పడ్డాయి. ఆ తర్వాత కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత సూర్యుని చుట్టూ ఉన్నటువంటి నక్షత్రాలు, సూర్యుడు, ఆ ప్రాంతం నుంచి ఇంకా కొన్ని దుమ్ము ధూళి లాంటి రేణువులు విడిపోయి కొంత దూరం వెళ్ళి దాని యొక్క గురుత్వాకర్షణ శక్తికి లోనై అక్కడే ఆగిపోయి ఆ కక్ష చుట్టూ పరిభ్రమించడం. ఉదాహరణకి దాన్ని మనం భూమిగా పేర్కొనవచ్చు. ఇది దేని ఆధారంగా ఈ సిద్ధాంతం మనం ఊహించి చెప్పడం కాదు. ఇది శాస్త్రవేత్తలు టెలిస్కోప్ తను తయారు చేసినటువంటి హబుల్ టెలిస్కోప్ ద్వారా చూసి ఈ రకంగా విశ్వం అనేటటువంటిది, ఈ రకంగా భూమి అనేటటువంటిది ఏర్పడ్డది అని చెప్పేసి ఆ రకంగా వివరించింది. ఈ వివరణలో మనకు మొట్టమొదటిసారిగా భూమి ఏర్పడేటప్పుడు మొత్తం భూమి పైన మొత్తం ఎక్కడి నుంచి ఏర్పడ్డది? వేడిగా ఉన్నటువంటి సూర్యుని చుట్టూ ఉన్నటువంటి నక్షత్రాలు, గ్రహాల నుంచి ఏర్పడ్డది. ఆ వేడి చల్లబడడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టింది. ఆ కోట్ల సంవత్సరాల తర్వాత మనం దీన్ని భూమి అన్నాం. అంతకుముందు ఇది మొత్తం భూమి కూడా భూమి కాదు. ఇది అంతకుముందు మొత్తం ఒక మండుతున్నటువంటి ఒక అగ్నిగోళం. ఎట్లానైతే మనకు భూమి పైన అగ్ని పర్వతము బ్రద్దలై లావా లాంటిది బయటకు వస్తూ ఉంటుంది, జ్వలిస్తూ ఉంటుంది మొత్తం. అవి ఆ రకంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ప్రస్తుతం. కానీ అప్పుడు భూమి అనేటటువంటి గ్రహం ఏర్పడకంటే ముందు ఈ పదార్థం అంతా, ఈ భూమి గోళం అంతా కూడా అదే రకంగా ఉండేది. మొత్తం అన్ని అగ్ని పర్వతాలే మొత్తం లావా బయటకు వచ్చేసి పారుతూ ఉండే. కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత ఆ లావా మెల్లమెల్లగా చల్లబడి ఎక్కడెక్కడైతే చల్లబడ్డదో అక్కడక్కడ మనం ఉండేటటువంటి ఒక నివాస ప్రాంతాలుగా మారిపోయింది. మిగిలినటువంటిది కూడా మొత్తం వేడిగానే ఉన్నది. మిగిలినటువంటి ప్రాంతం అంతా వేడిగా ఉన్నా ఎక్కడెక్కడనైతే చల్లబడ్డదో ఆ చల్లబడ్డదంతా భూమిగా మారిపోయింది. అంటే మనం నివాసం ఉండేటటువంటి స్థలాలుగా మారిపోయింది. ఆ వేడి వలన మిగిలినటువంటి ప్రాంతం అంతా ఎంతనైతే వేడి ఉన్నదో దాదాపు ఒక 70%, ఆ వేడి వలన ఆవిరిపోయి ఆవిరి పైకి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మేఘాలుగా మారి మళ్ళీ వర్షం రూపంలో కిందికి వచ్చేసి ఆ వర్షం అంతా మళ్ళీ ఈ భూమి పైన పడి కొన్ని సముద్రాల రూపంలో కూడా అట్లా దాదాపు ఒక 70% నీరు భూమిపైకి చేరింది. అట్లా ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నటువంటి భూమి ఏర్పడ్డది అని ఎవరు చెప్తున్నారు? ఇది
ఇది మనకు బిగ్ బ్యాంగ్ థియరీ సైన్స్ చెప్తున్నది. ప్రస్తుతం ఆధారాలతో చెప్తున్నటువంటిది సైన్స్ ఈ రకంగా విశ్వం ఏర్పడ్డది అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు ఇది చాందక్య ఉపనిషత్తు లోపట దీనికి సంబంధించినటువంటి వివరణ అంతా కూడా మనకు కనబడుతుంది. మన దేశంలో వెలసిల్లినటువంటి ధర్మశాస్త్రాల్లో చాందక్య ఉపనిషత్తు ఒకటి. దాంట్లో విశ్వం ఏ రకంగా ఏర్పడ్డది అనేటటువంటిది ఒక సిద్ధాంత రూపం. ఎట్లనైతే మనకు బిగ్ బ్యాంగ్ థియరీ అని సైన్స్ లో చెప్తామో అదే పేరుతోటి, ఆ పేరుతో కాకుండా పంచీకరణ అనేటటువంటి ఒక పేరుతోటి ఒక సిద్ధాంతం ఆ యొక్క చాందక్య ఉపనిషత్తు లోపల వివరించారు. ఆ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే, ఇప్పుడు E=mc² అని మనం ఒక సూత్రం లాగా ఎట్లయితే మనం సైన్స్ లో చెప్తామో దాంట్లో ఒక శ్లోకం రూపం లోపల ఒక ఫార్ములా చెప్పారు. బ్రహ్మణో అవ్యక్త, అవ్యక్తో మహత్, మహతో మహదహంకారః, మహదహంకారః పంచతన్మాత్రాని, పంచతన్మాత్రాని పంచమహాభూత, పంచమహాభూతాని అఖిలం జగత్ అని చెప్పేసి ఒక శ్లోకం ఉంటుంది. ఈ శ్లోకంలో విశ్వం ఏ రకంగా ఆవిర్భవించింది అనేటటువంటిది వివరించారు. సో ఫస్ట్ దాంట్లో మనకు బ్రహ్మను అవ్యక్త అన్నాం. అంటే బ్రహ్మ నుంచి అవ్యక్తం అనేటటువంటి ఒక స్థితి ఏర్పడ్డది. ఆ అవ్యక్తం నుంచి మహత్తు అనేటటువంటి ఒక స్థితి, ఆ మహత్తు నుంచి మహదహంకారం అనేటటువంటి ఒక స్థితి, ఆ తర్వాత పంచ తన్మాత్రలు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు అనేటటువంటి పంచ తన్మాత్రలు, ఆ తర్వాత వాటి నుండి పంచ మహాభూతాలు ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. ఈ పంచ మహాభూతాల నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే జగత్తు మనం ఏదైతే అంటున్నామో ఆ జగత్ అనేటటువంటిది ఏర్పడ్డది అని చెప్పేసి మనకు ఈ పంచీకరణ లోపట సృష్టి ఏర్పడేటటువంటి విధానాన్ని మనకు చాందక్య ఉపనిషత్తు లోపల వివరించారు. సైన్స్ లో ఈ భూమి ఏర్పడేటప్పుడు భూమి మీద జీవం ఎట్లా ఏర్పడ్డది అనేటటువంటిది సైన్స్ లో వివరించారు. మనం పుస్తకాలలో చదువుతాం. ఎట్లా ఏర్పడ్డది? భూమి మీద జీవం లేనప్పుడు మండుతున్నటువంటి ఒక అగ్నిగోళము కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత చల్లబడి నెమ్మదిగా జీవులు ఉండడానికి అనువైనటువంటి ఒక వాతావరణం భూమిపైన ఏర్పడ్డది. ఎట్లా ఏర్పడ్డది అని అంటే, అక్కడ వాతావరణంలో మొట్టమొదట ఏర్పడినటువంటి హైడ్రోజన్, 4 హైడ్రోజన్ పరమాణువులు కలిసి ఒక హీలియం పరమాణువు, అన్ని ఒకటిసారి ఏర్పడలేదు, ఒకదాని నుంచి ఒకటి ఏర్పడ్డాయి. ఎవరో వచ్చేసి ఎవరో దేవుడో లేకపోతే ఇంకేం వచ్చేసి ఇవన్నిటిని ఒకటేసారి ఇట్లా పెట్టేసేసి అట్లా కాలే. సృష్టి లోపట పరిణామ క్రమం లోపట ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని నుంచి ఒకటి సంకల్పం ఆధారంగా మెల్లమెల్లగా ఏర్పడ్డది. కాబట్టి భూమి ఏర్పడకంటే ముందు హైడ్రోజన్ 4 హైడ్రోజన్ పరమాణువులు కలిసిపోయి ఒక హీలియం పరమాణువు ఏర్పడ్డది. ఆ తర్వాత ఈ నక్షత్రాల యొక్క ఎక్స్పెన్షన్ అనేటటువంటిది ఏ రకంగా విస్ఫోటనం జరిగి ఎక్స్పెన్షన్ జరిగిన తర్వాత వాటి నుంచి అనేక రకాలైనటువంటి మూలకాలు, మనం ఏదైతే పీరియాడిక్ టేబుల్ అంటున్నామో ఆ పీరియాడిక్ టేబుల్లో ఉన్నటువంటి మిగిలినటువంటి అన్ని మూలకాలు కూడా ఏర్పడేసి ఈ భూ వాతావరణంలో ఎప్పుడైతే మనకు నీరు ఏర్పడ్డదో, అంటే హైడ్రోజన్ ఈ భూమిపైన ఉన్నటువంటి ఆక్సిజన్ కలిసేసి వాటర్, నీరైతే ఎట్లయితే భూమిపైన ఏర్పడ్డదో అంటే హైడ్రోజన్, ఆక్సిజన్ ఇవి రెండు వచ్చేసినాయి. ఆ తర్వాత అడుగు భాగం లోపట సముద్రము, నీరు అడుగు భాగం లోపట నైట్రోజన్ అనేటటువంటి ఒక మూలకం ఏర్పడ్డది. ఆ తర్వాత ఫాస్ఫరస్ అనేటటువంటి మూలకం ఏర్పడ్డది. ఆ తర్వాత కార్బన్ అనేటటువంటి మూలకం. ఇట్లా వీటి మధ్యన ఇంటరాక్షన్స్ జరిగినాయి. ఇదంతా మనకు సైన్స్ చెప్తుంది. జీవి భూమిపైన జీవి ఎలా ఏర్పడ్డది అనేటటువంటిది మనకు సైన్స్ చెప్పేటటువంటి విషయం. కార్బన్ హైడ్రోజన్ మధ్యన ఇంటరాక్షన్ జరిగినాయి. కార్బన్ హైడ్రోజన్ నైట్రోజన్ మధ్యన ఇంటరాక్షన్స్ జరిగినాయి. కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ నైట్రోజన్ ఫాస్ఫరస్ మధ్యన ఈ 5 మధ్యన ఇంటరాక్షన్స్ జరిగినాయి. ఈ 5 మధ్యన జరిగినటువంటి ఇంటరాక్షన్స్ వలన మొట్టమొదటిసారిగా నీటిలో ప్యూరిన్స్ అని అంటాం. వాటిని సైన్స్ లో ప్యూరిన్స్ అని అంటాం. అంటే అడెనిన్, గ్వానిన్, థయమిన్, సైటోసిన్, పిరమిడిన్స్, రెండు ప్యూరిన్స్, అడెనిన్, గ్వానిన్, థైమిన్, సైటోసిన్. ఇవి 4 కూడా ఏర్పడ్డాయి. ఫాస్ఫరస్ దాంతో కలిసి
న్యూక్లియోటైడ్స్ ఏర్పడ్డాయి. దానికంటే ముందు కార్బను, హైడ్రోజను, ఆక్సిజన్ ఈ మూడిటి మధ్యన ఇంటరాక్షన్స్ కలిసి షుగర్ మాలిక్యూల్ ఏర్పడ్డది. ఆ తర్వాత దానికి నైట్రోజన్, ఫాస్ఫరస్ కలిపి ప్యూరిను, పిరమిడిను, షుగరు, ఫాస్ఫేట్ ఇవన్నీ కలిసి ఒక న్యూక్లియోటైడ్ ఏర్పడ్డది. దాన్ని మనము డిఎన్ఏ అని అన్నారు. అలా డిఎన్ఏ అనేటటువంటి 5 మూలకాల యొక్క ఇంటరాక్షన్స్ వలన ఏర్పడ్డది. మొట్టమొదటిసారిగా ఏర్పడినటువంటి ఆ డిఎన్ఏ, ఒకటే డిఎన్ఏ ఉన్నటువంటిది ఒక జీవిగా మారింది. ఆ జీవి పేరే మనం సైన్స్ లో మొట్టమొదటి ఏర్పడినటువంటి జీవిని మనం బ్లూ గ్రీన్ ఆల్గి, నీలి ఆకుపచ్చ శైవలము అని మనం చదువుకున్నాం ఇది సైన్స్ లో. అట్లా డిఎన్ఏ ఏర్పడిన తర్వాత మళ్ళీ డిఎన్ఏ చుట్టూ కణ పదార్థము, కణ ద్రవ్యము, కణ కవచము ఇవన్నీ ఏర్పడి ఏకకణ జీవులు, బహుకణ జీవులు, కణాలు ఉన్నటువంటి జీవులు, కణరహిత జీవులు, బ్యాక్టీరియాలు, శైవలాలు, శిలీంధ్రాలు, మొక్కలు, తర్వాత జంతువులు, జంతువులలో అకశేరుకాలు, సకశేరుకాలు, వెన్నుముక ఉన్న జీవులు, వెన్నుముక లేనటువంటి ఇవన్నీ కూడా క్రమక్రమంగా పెరుగుతూ వచ్చినాయి. ఇవన్నీ కూడా మన ఎవల్యూషన్ లోపల మనకు సైన్స్ లోపల చెప్పినటువంటి విషయం. సో ఈ రకంగా జీవుల యొక్క సృష్టి మనకు జరుగుతూ వచ్చింది. ఇది సైన్స్ చెప్పేటటువంటి విషయం. ఇదే సృష్టి జరిగేటటువంటి విధానం గనక ఒకసారి ఆధ్యాత్మిక పరంగా గనక మనం గ్రంథాలలో చూస్తే, సో మనకు ఉపనిషత్తులలో సృష్టి ఏర్పడేటటువంటి క్రమాన్ని మనకు పంచీకరణలో చెప్పారు. సో మొట్టమొదట పంచమహాభూతాలలో ఏర్పడేటటువంటిది ఆకాశం. అంటే ఎప్పుడైతే శూన్యం నుంచి బయటకు వచ్చిందో, బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారము ఆ శూన్యం నుంచి బయటకు వచ్చినటువంటిది ఏదైతే ఖాళీ ప్లేస్ లోకి ఏదైతే వచ్చిందో ఆ ఖాళీ ప్లేస్ అనేటటువంటిది ఆకాశము. ఇది మొట్టమొదట ఏర్పడినటువంటి ఎలిమెంట్ ఇది. కాబట్టి ఈ ఆకాశమును అవకాశం ఇస్తుంది కాబట్టి దాన్ని ఆకాశం అని పేరు. మరి దాని పేరు ఎట్లా పెట్టిండ్రు? అది అన్నిటికీ అవకాశం ఇస్తున్నది ఆ స్పేస్, కాబట్టి దానికి ఆకాశం అని పేరు పెట్టి. ఆకాశం ఏర్పడిన తర్వాత అదే ఆకాశం నుండి వాయువు అనేటటువంటిది ఏర్పడింది. అదే వాయువు ఆక్సిజన్. ఈ వాయువు తర్వాత ఈ వాయువు బాగా వీస్తే ఏమవుతుంది? మనకు గాలిని బాగా బాగా మదించినాం అనుకోండి, దాని నుంచి ఏం జనిస్తుంది? మనకి ఉష్ణము జనిస్తుంది. దాన్ని మనం అగ్ని అని అంటాం. కాబట్టి ఆకాశము నుంచి వాయువు, వాయువు యొక్క ప్రచోదనం వలన జలించినటువంటి అగ్ని, ఆ తర్వాత అగ్ని ఒకవేళ ఆవిరిగా మారితే ఆ ఆవిరి నుంచి మేఘాలు తయారై ఆ తర్వాత వచ్చేటటువంటిది వర్షము. కాబట్టి అగ్ని నుంచి వర్షము. ఇది మన ఆధ్యాత్మిక శాస్త్రంలో చెప్పేటటువంటిది. ఇదే బిగ్ బ్యాంగ్ థియరీలో కూడా ఇదే చెప్పింది. ఈ మండుతున్నటువంటి అగ్నిగోళంలో భూమిపైన ఈ అగ్ని అనేటటువంటిది ఉండడం మూలంగా ఈ అగ్ని ఆవిరి రూపంలోకి పైకెళ్ళి వర్షంగా మారితే మళ్ళీ వర్షం ఏర్పడ్డది. అట్లా నీరు భూమిపైకి వచ్చింది. అంటే అగ్ని నుంచి భూమి వచ్చిందని అక్కడ చెప్పిండు. ప్లస్ మన దాన్ని గనక ఈ ఉపనిషత్తు గనక తీసుకుంటే సేమ్ అదే రకంగా అగ్ని నుంచి నెక్స్ట్ పంచమహాభూతమైనటువంటి ఏదొచ్చింది? జలం వచ్చింది అని చెప్పేసి మనకు. జలం తర్వాత ఈ నీటి నుంచి మళ్ళీ ఏర్పడినటువంటిది నెక్స్ట్ భూమి. అట్లా 70% నీటి నుంచి మళ్ళీ వచ్చినటువంటిది భూమి. ఈ రకంగా పంచమహాభూతాలలో ఒక పంచమహాభూతం నుంచి ఇంకొకటి, ఇంకొక దాని నుంచి ఇంకొకటి, ఈ రకంగా 5 ఒకటేసారి ఏర్పడలేదు. ఒకదాని నుంచి ఒకటి సీక్వెన్స్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటేమో ఆకాశము, దాని నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలము నుంచి నీరు, ఇట్లా పంచమహాభూతాలు ఏర్పడ్డాయి. పంచీకరణంలో ఈ పంచమహాభూతాలు విభజన చెందుతూ 25 తత్వాలు కలిగినటువంటి శరీరము ఏర్పడింది అని చెప్పేసి వివరణ ఉంటుంది. ఈ 25 తత్వాలు ఏంది, ఆ శరీరం ఎట్లా ఏర్పడ్డది అనేది మనకు పంచీకరణలో మనం చూస్తాం. సో మొట్టమొదటి ఏర్పడినటువంటి పంచమహాభూతాలలో ఏ పేరు అని చెప్పినాం మనం? భూమి అని అన్నాం. సో జాగ్రత్తగా గమనించండి. నేను ఇక్కడ స్లైడ్స్ చూపిస్తలేను, నేను ఇక్కడ రాయడం కూడా ఏం లేదు, ఓవరాల్ గా చెప్తున్నా. మైండ్ కాన్సన్ట్రేట్ పెడితేనే ఇది అర్థమవుతుంది. మళ్ళీ మైండ్ ఎక్కడికో పెడితే మధ్యలో నుంచి వింటే మాత్రం అర్థం కాదు. కాబట్టి వాక్యం ముఖ్యం కాదు, మైండ్ను ఉపయోగిస్తేనే ఈ సీక్వెన్స్ అనేటటువంటిది మీకు అర్థమైపోతుంది. సో మొట్టమొదటి ఏర్పడినటువంటిది మనకి ఆకాశం. సో ఈ ఆకాశం ఏం జరిగిందంటే, ఆకాశంలో 2 భాగాలు.
రెండు భాగాలుగా విభజన చెందినటువంటి ఆకాశము అంటే 50% 50%. ఫస్ట్ 50% అట్లనే ఉండి సెకండ్ 50% లో మళ్ళీ 4 భాగాలు డివైడ్ అయింది. సెకండ్ 50% లో 4 భాగాలు డివైడ్ అయితే ఈ 4 భాగాలలో ఒక భాగము ఇట్లా ఇక్కడ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆకాశం తర్వాత ఏం ఏర్పడ్డదని చెప్పిన దాని నుంచి వాయువు. వాయువులో కూడా 52 భాగాలు డివైడ్ అయితే మొదటి భాగం అట్లనే ఉండి రెండవ భాగం మళ్ళీ 4 భాగాలుగా విభజన చెందింది. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి కూడా ఫస్ట్ ఏంది, ఆకాశంలో 50% ఒక భాగం అట్లనే ఉన్నది, మిగిలినటువంటి 50% పార్ట్ లోపట 4 భాగాలైంది. సేమ్ వాయువులో 50% భాగం అట్లనే ఉంది, మిగిలినటువంటి 50% లో 4 భాగాలైంది. నెక్స్ట్ అగ్నిలో 50% అట్లనే ఉన్నది, మిగిలినటువంటి 50% లో 4 భాగాలు. ఆ తర్వాత నీటిలో 50% నీరుగానే ఉన్నది, మిగిలినటువంటి 50% 4 భాగాలు. ఆ తర్వాత పృథ్వీ, ఆ పృథ్వీ లోపల 50% భాగం అట్లనే ఉంది, మిగిలినటువంటి 50% 4 భాగాలు. గుర్తుపెట్టు. సో కాబట్టి ఇప్పుడు ఈ 5 మహాభూతాలు కూడా కింద 4 భాగాలుగా ఉన్నది. కాబట్టి 4 5 20 గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు చూడండి, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆకాశంలో ఉన్నటువంటి మొదటి భాగము 50% అట్లనే ఉన్నది. రెండవ భాగంలో ఉన్నటువంటి 4 భాగాలలో మొదటిది ఎక్కడికి పోయిందనంటే ఇది పోయి వాయువుతో కలిసింది. ఇదే ఆకాశంలో ఉన్నటువంటి రెండవ భాగము అంటే 4 భాగాలుగా ఉన్నటువంటి దాంట్లో రెండవది అగ్నితో కలిసింది, మూడవది నీటితో కలిసింది, మొదటిది భూమితో కలిసింది. కాబట్టి ఇప్పుడు ఈ ఆకాశంలో 50% అట్లనే ఉన్నది, మిగిలిన 50% 4 భాగాలు అన్నాం. ఇప్పుడు 4 భాగాలు ఆకాశంలో ఉన్నదా? లేదు. ఈ 4 భాగాల్లో ఒక భాగం దేంతో కలిసిందని చెప్పాను? దేంతోని? వాయువుతోటి. ఇంకొక భాగము అగ్నితోటి, ఇంకొక భాగము నీటితో, వీడియో స్టక్ అవుతుంది సార్. ఇంకొక భాగము భూమితో. ఇట్లా ఆకాశం యొక్క 4 భాగాలు ఒక్కొక్క భూతంతో కలిసిపోయినాయి. ఇది ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వరకు అర్థమైందా? అర్థమైతే మనం ముందుకు పోవచ్చు, లేదంటే దీన్ని ఇక్కడ వరకు క్లారిటీ తీసుకోండి. ఫస్ట్ వినబడతలేదా వాయిస్ సరిగా? సార్ ఆకాశం, వాయువు, అగ్ని, సార్ వీడియో స్టక్ అవుతుంది సార్. ఒకటి వీడియో స్టక్ అయితే వీడియో ఆఫ్ చేసేసి ఆడియో విను. చెప్పు, ఎవరో అంటున్నారు ఏదో. ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, నేల. ఇది సీక్వెన్స్. కాబట్టి ఆకాశంలో 50% అట్లనే ఉన్నది, మిగిలిన 50% 4 భాగాలకు విడిపోయింది కదా. ఒక భాగము దేంతో కలిసిందని చెప్పి రెండవ పంచమహాభూతం వాయువుతో, ఇంకొక భాగం దేంతో కలిసింది? అగ్నితో, ఇంకొక భాగము నీటితో, ఇంకొక భాగము నీరుతోటి, భూమితోటి. ఇప్పుడు 50% మాత్రమే ఉన్నది, మిగిలిన 50% లేదు. గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ రెండవ దానికి రండి. రెండవది ఏమున్నది? వాయువులో మళ్ళీ 2 భాగాలు ఉన్నాయి. వాయువులో 2 భాగాలలో మొదటి 50% అట్లనే ఉంటది. ఈ మిగిలినటువంటి 4 భాగాలు ఉంటాయి కదా, 4 భాగాలు. ఈ 4 భాగాలలో మొదటి భాగము ఆకాశంలో కలుస్తుంది, రెండవ భాగము అగ్నిలో కలుస్తుంది, మూడవ భాగము నీటిలో కలుస్తుంది, 4వ భాగము భూమితో కలుస్తుంది. అర్థమైంది కదా? అవును. రైట్. 50% అట్లనే ఉంటది, మిగిలిన 4 భాగాలు మిగిలిన 4తో కలిసిపోతాయి. నెక్స్ట్ దాని తర్వాత అగ్నికి రండి. అగ్నిలో 50% అట్లనే ఉన్నది, మిగిలిన 50% లో 4 భాగాలు ఆకాశంతో ఒకటి, వాయువుతో ఒకటి, మూడో భాగము నీరుతోటి, నీటితో, 4వ భాగము నీరు, భూమితోటి. మళ్ళీ నీటిది కూడా అంతే, నీటిలో 50% అట్లనే ఉంటది, మిగిలిన 50% 4లో మిగిలినటువంటి 4 భూతాలతో కలిసి ఆకాశం, వాయువు, నిప్పు. భూతత్వంలో కూడా 50% అట్లనే ఉండి మిగిలిన 50% 4 భాగాలలో ఆకాశము, వాయువు, అగ్ని, నీటితో కలిసిపోతుంది.
సో ఇక్కడ వరకు క్లియర్ అయిందా మీకు? ఈ తర్వాత చెప్పేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక ఈ సెషన్ 40 నిమిషాలలో క్లోజ్ అవుతుంది అంటే ఇప్పుడు ఒక 5 నిమిషాలలో ఇది కట్ అయిపోతుంది. కట్ అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ లింక్, అదే లింక్ క్లిక్ చేస్తే మళ్ళీ లైన్ లోకి వచ్చేద్దాం మళ్ళీ. సో కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మొదటి దానికి వద్దాం, ఆకాశం. సో ఆకాశంలో 50% అట్లనే ఉన్నది. ఈ 4 భాగాలు లేవియా, ఈ 4 భాగాలు ఒక్కొక్క దానికి పంచబడ్డాయి. కానీ ఆకాశంలో మిగిలిన 50% ఉంటుంది కదా, పోయిన 50%. పోయిన 50% ఏమేమి వచ్చినాయి? తిరిగి వచ్చినట్టే మళ్ళీ అన్ని రూపాయల మిగతా 4 రూపాయలు వచ్చేసింది. మిగతా 4 రూపాయలు అంటే వాయువు, ఒక కొంత పర్సెంట్ ఏమో వాయువు, అగ్ని, అగ్ని వచ్చింది, తర్వాత అగ్ని వచ్చింది, తర్వాత నీరు వచ్చింది. పోయినటువంటి 50% ఫిల్అప్ అయిపోయింది. క్లియర్? అట్లా మిగిలినటువంటి అన్ని భూతాలలో అదే రకంగా పోయినటువంటి 50% మిగిలినటువంటివన్నీ కలిసిపోతున్నాయి. అర్థమైందా? సో ఇట్లా కలిసిపోయినప్పుడు ఏం జరుగుతుంది మరి? సో మొదటి తీసుకోండి, ఉదాహరణకు ఆకాశం తీసుకోండి. ఇప్పుడు ఆకాశం కలిసిపోయింది, రైట్? ఆకాశంలో 50% అట్లనే ఉండి మిగిలిన 50% లో మిగిలినటువంటి 4 తత్వాలు ఉన్నాయి. సో 4 తత్వాలు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటే కొన్ని ఒక 4-5 ముఖ్యమైనటువంటి అంతఃకరణాలు ఏర్పడతాయి. యాక్చువల్గా 4, వాటిని మనం అంతఃకరణ చతుష్టయము అని అంటారు. ఒకటేమో మనసు, రెండేమో బుద్ధి, మూడేమో చిత్తము, 4వదేమో అహంకారము. ఈ 5వ దాన్ని మనం ఏమంటామంటే ప్రజ్ఞ అని చెప్పేసాను. ఇట్లా ఈ 5 ఏర్పడతాయి. ఎప్పుడు ఏర్పడతాయి ఈ 5? ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆకాశంలో 50% అట్లనే ఉన్నది. మిగిలినటువంటి దాంట్లో ఒక పర్సెంట్ ఎక్కడ పోతుంది? వాయువుతో కలిసినప్పుడు అది మనస్సుగా ఏర్పడుతుంది. ఇదే ఆకాశం యొక్క ఒక భాగము అగ్నితో కలిసినప్పుడు బుద్ధిగా ఏర్పడుతుంది. ఇదే ఆకాశం యొక్క 3వ భాగము జలంతో కలిసినప్పుడు చిత్తం ఏర్పడుతుంది. ఇదే ఆకాశం యొక్క 4వ భాగము భూమితో కలిసినప్పుడు అహంకారం ఏర్పడ్డది. కాబట్టి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం, ఈ 4 కూడా ఈ రకంగా ఏర్పడ్డాయి. వీటిని మనం అంతఃకరణ చతుష్టయము అని అంటారు. దీంతో పాటు ఈ 50% అట్లనే ఉన్నది కదా ఆకాశము, ఇది శుద్ధ ఆకాశం. ఇది దీంట్లో మిళితం అనేది లేదు, కలుషితం కాలేదు, ఇది శుద్ధంగా ఉన్నది. ఈ శుద్ధ ఆకాశము నుంచి ప్రజ్ఞ ఏర్పడ్డది. కాబట్టి మొత్తం 5 వచ్చినాయి మనకి. ఇక్కడ ప్రజ్ఞ వచ్చింది, మిగిలినటువంటి మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవి ఏర్పడ్డాయి. ఈ మనసు కూడా కలుషితం మూలంగానే ఏర్పడ్డది, బుద్ధి కలుషితం కావడంగానే ఏర్పడ్డది, చిత్తము కలుషితం కావగానే ఏర్పడ్డది, అహంకారం కూడా కలుషితమైన తర్వాతనే ఏర్పడ్డది. కలుషితం కానటువంటిది ఒకటే ఆకాశం 50%, అది దాన్ని మనం ప్రజ్ఞ అని అన్నాం. సో ఇది ఆకాశం నుంచి మిగిలినటువంటి భాగాలు విడిపోయి కలవడం మూలంగా ఏర్పడినటువంటి అంతఃకరణ చతుష్టయం. ఇంకా ఆ తర్వాత రెండవది ఏంది? పంచమహాభూతాలలో రెండవది ఏంది? వాయువు. వాయువులో 50% యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నది, రైట్? సో మిగిలినటువంటి 4 భాగాలు ఉన్నాయి కదా, ఆ 4 భాగాలు మనం చెప్పినాం ఆకాశంతో కలుస్తుంది, నెక్స్ట్ అగ్నితో కలుస్తుంది, జలంతో, భూమితో కలుస్తుంది. ఇట్లా కలిసినప్పుడు ఏర్పడేటటువంటి పంచ ప్రాణాలు, పంచవాయువులు అని అంటారు వాటిని. ఆ పంచ ప్రాణాలలో సమాన, ప్రాణ, ఉడాన, వ్యాన, అపాన, ఈ 5 వాయువులు ఏర్పడ్డాయి. ఉదాహరణకి చూడండి, ఇది శుద్ధ ఏదైతే ఉన్నదో అంటే మిక్చర్ కానటువంటిది ప్యూర్ ప్యూర్ వాయువు ఏదైతే 50% ఉన్నదో ఆ 50% వాయువు ఇది సమాన వాయువు. ఆ తర్వాత 4 భాగాలుగా విడిపోయినటువంటి వాయువులో ఒక భాగము ఆకాశంతో కలుస్తుంది, సో దీన్ని ప్రాణ అని అంటాం. ఇంకా 2వ భాగము అగ్నితో కలుస్తుంది, దీనిని ఉడాన అని అంటాం. 3వ భాగము జలతో కలుస్తుంది, దానిని వ్యాన అని అంటాం. 4వ భాగము పృథ్వీతో కలుస్తుంది, దానిని అపాన వాయువు అని అంటాం. ఇట్లా ఆకాశంలో ఒక భాగంతో ఇంకో భాగంతో ఇట్లా కలిసినప్పుడు ఈ పంచ ప్రాణాలు అనేటటువంటి ఏర్పడ్డాయి. గుర్తుపెట్టుకోండి, రైట్? సో పంచ ప్రాణాలు 5, మళ్ళొకసారి పేర్లు చెప్తున్నా.
ప్రాణ, అపాన, సమాన, ఉడాన, వ్యాన, ఇవి 5 వాయువులు. వీటిని మనం పంచప్రాణాలు అని అంటాం. ఇట్లా ఆకాశతత్వ ఆ వాయుతత్వం మిగిలిన వాటితో కలిసి పంచప్రాణాలను ఏర్పరిచింది. నెక్స్ట్ మూడవ పంచభూతం. ఏది మూడవ పంచమహాభూతము? అగ్ని. అగ్ని. అగ్నిలో 50% ప్యూర్ అట్లనే ఉన్నది, కానీ మిగిలినటువంటి 50% 4 భాగాలు విడిపోయి ఆకాశంతో, వాయువుతో, నీటితో, భూమితో కలిసిపోయింది. ఇప్పుడు 50% అట్లాగే ఉంది ప్యూర్. ఈ 50% ప్యూర్ అనేటటువంటిది అగ్ని. ఇది కంటితో సమానం, చూపుతో సమానం. అంటే దీని వలన ఏర్పడినటువంటిది జ్ఞానేంద్రియాలు, కాబట్టి కన్ను అనుకోవచ్చు. ఇక ఆ తర్వాత ఈ 50% ప్యూర్, అది కన్ను. నెక్స్ట్ది ఏదైతే 4 భాగాలుగా విడిపోయినటువంటి అగ్నిలో మొదటి భాగము పోయి ఆకాశంతో కలిసినప్పుడు ఏమేర్పడాలా? 5 జ్ఞానేంద్రియాలు. 5 జ్ఞానేంద్రియాల పేర్లు చెప్పండి ఒకసారి. సెన్సరీ ఆర్గాన్స్. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. చెవి, నాలుక, చర్మము. రైట్. సో కన్ను ఆల్రెడీ వచ్చేసింది, ప్యూర్ అగ్ని అది. అగ్ని భాగము ఆకాశంతో కలిసినప్పుడు ఆకాశం యొక్క గుణము శబ్దము. అర్థమైందా? ఆకాశం యొక్క శబ్దము. కాబట్టి ఏం ఏర్పడాలా? చెవి. అర్థమైందా? ఇప్పుడు ఎట్లా కలిసి ఎట్లా ఏర్పడుతుంది వాటి గుణాల వలన. నెక్స్ట్ ఇదే అగ్ని యొక్క రెండవ భాగము. అర్థమైంది సార్. భాగము వాయువుతో కలిసి చర్మం. వాయువు స్పర్శ చర్మానికి స్పర్శ ఉంటుంది. నెక్స్ట్ ఇదే అగ్ని యొక్క మూడవ భాగము నీటితో. నీటికి రుచి ఉంటుంది. రుచి అంటే ఏది? జ్ఞానాంగము, నాలుక. ఆ తర్వాత చివరిది అగ్ని యొక్క చివరి భాగము, 4వ భాగము భూమి భాగంతో కలిసిపోయి ఏర్పడుతుంది? వాసన. ఇట్లా దీనికి సంబంధించిన జ్ఞానేంద్రియాలకు సంబంధించినటువంటి ఒక్కొక్క భాగము ఈ రకంగా ఏర్పడుతున్నాయి. దేని నుంచి ఏర్పడుతున్నాయి ఇప్పుడు జ్ఞానేంద్రియాలు? అగ్ని నుంచి మనకు ఏర్పడ్డాయి. అగ్ని యొక్క ఈ 4 భాగాలు కలయిక వలన మనకు జ్ఞానేంద్రియాల యొక్క గోళాలు అనేటటువంటి మనకి ఏర్పడుతాయి. జ్ఞానేంద్రియం యొక్క శక్తి ఏర్పడుతుంది. జ్ఞానేంద్రియం పదార్థం కాదు, కన్ను కాదు ఏర్పడేది, కంటికి ఉన్నటువంటి శక్తి. చెవి కాదు ఏర్పడేది, ఈ ఆకారంలో ఉన్నటువంటి చెవి కాదు ఏర్పడేది, చెవికి ఉన్నటువంటి శక్తి. వాసనకు ఉన్నటువంటి, నాలుకకు ఉన్నటువంటి శక్తి. ఆ రకంగా అట్లా జ్ఞానేంద్రియాలు మనకి ఏర్పడతాయి. ఇక ఆ తర్వాత 3 అయిపోయినాయి. 4వది ఏంది? పంచమహాభూతాలలో భూమి కాదు, 5వది అగ్ని నుంచి ఏర్పడినటువంటిది నీరు. అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నీటి 50% అట్లనే ఉండాలంగా. మిగిలినటువంటి 50% లో మొదటి భాగం ఆకాశంతో, తర్వాత వాయువుతో, తర్వాత అగ్నితో, తర్వాత భూమితో కలిసిపోయింది. ఇప్పుడు ఏం ఏర్పడుతుంది? మనకు వీటిని తన్మాత్రలు అంటాం. పంచ తన్మాత్రలు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు అనేటటువంటి పంచ తన్మాత్రలు. అంటే ఇప్పుడు ఏవైతే జ్ఞానేంద్రియాలు ఏర్పడ్డాయో వాటి యొక్క గుణాలు ఏర్పడతాయి. వాటి యొక్క గుణాలు. సో మొదటిది చూద్దాం. నీటి లోపల 50% అట్లనే ఉంటుంది శుద్ధం. రైట్. సో 50% అట్లా ఉండి మిగిలిన 50% లో 4 భాగాలలో మొదటి భాగం దేంతో కలుస్తున్నది? ఆకాశంతో కలుస్తున్నది. కాబట్టి అక్కడ ఆకాశంతో కలిసినప్పుడు, ఆ నీరు ఆకాశంతో కలిసినప్పుడు శబ్దం గుర్తుపెట్టుకోండి. అదే నీటి భాగం